అదేంటే గౌతమ్ ఒక్కడే వస్తాడనుకుంటే కూడా తన వైఫ్ని కూడా తీసుకొచ్చాడు. ఇంకా నీ ప్లాన్ అంతా వేస్ట్ అయింది అదితి. ఈ వ్యాలంటైన్స్ డేలో వాళ్ళిద్దరే పర్ఫామ్ చేస్తారు. నువ్వు సోలోగా ఉండిపోవాల్సిందే. ఆర్ యు ఓకే? కాలు మెలకపడి కాస్త పెయిన్గా ఉంది. కొంచెం ఇలాగే పట్టుకుని స్టేజ్ వరకు తీసుకువెళ్తావా ప్లీజ్? ఏంట్రా చూస్తున్నావు? తన కాలు నొప్పి పుడుతుందని చెప్తుంది కదా, తీసుకెళ్ళు. బామ్మగారు మీరొచ్చారేంటి? నా మునిమనవడి కోసం వచ్చానులే. దీనికి నీరసంగా ఉంటుందని పాలు పండ్లు స్నాక్స్ అవి తీసుకుని వచ్చాను. మీరు వెళ్ళండి. ఆగో, చూసావు కదా జంటని? పానకంలో పుడకలాగా నువ్వు మధ్యలో అడ్డు రాకపోయుంటే వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ పచ్చని జంటని విడదీసింది నువ్వే. ఇప్పుడు వాళ్ళని కలపాల్సింది కూడా నువ్వే. అహల్య, నానమ్మా రండి. గుర్తుందిగా, ఈరోజు నువ్వెక్కడికొచ్చింది విడిపోయిన జంటని ఒక్కటి చేయడానికి. అది గుర్తు పెట్టుకుని నడుచుకో. ఈరోజు ఎలాగైనా వాళ్ళని కలపాలి. కాదని గౌతంతో పిచ్చి వేషాలు వేశావంటే కడుపులో ఉన్న బిడ్డతో సహా నిన్ను ఇక్కడే చంపి తద్దినం చేస్తాను. అర్థమైందా? నానమ్మా, అహల్య రండి. పద. ఈరోజు మా నాన్నమ్మ నిన్ను చంపకపోయినా నేను నిన్ను చంపుతానే. నాకేమాత్రం అవకాశం దొరికినా నీకు ఈరోజే ఆఖరి రాత్రి అవుతుంది. ఈ వ్యాలంటైన్స్ డే నీకు డెత్ డే అవుతుంది. గుడ్ ఈవినింగ్ లవ్ బర్డ్స్. ఇక్కడికి వచ్చిన ప్రేమికులందరికీ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు.
వచ్చిన జంటల్లో కొత్తగా ప్రేమలో పడ్డవారు, పెళ్లి చేసుకొని ప్రేమించుకుంటున్న వాళ్ళు, ప్రేమ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమించడం ఆనందం, ప్రేమించబడ్డం అదృష్టం. జీవితాంతం ఆ ప్రేమను నిలబెట్టుకోవడం ఒక వరం. కొంతమందికి ప్రేమ చాలా ఈజీగా దొరుకుతుంది, కొంతమందికి చాలా కష్టంగా దొరుకుతుంది. ఏ ప్రేమలోనైనా మలుపులుంటాయి, అడ్డంకులు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. అన్నింటినీ తట్టుకొని పోరాడి గెలిచేది, చివరికి మిగిలేది ప్రేమ మాత్రమే. ఏమంటారు? అలాంటి ప్రేమికులకి ఈ రోజు కొన్ని అందమైన పరీక్షలు పెట్టబోతున్నాం. ఇందులో 3 రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్లో గెలిచిన ప్రేమికులకి ఒక బహుమతి ఉంటుంది. ఆఖరి రౌండ్లో గెలిచిన ప్రేమికులకి అద్భుతమైన బహుమతి ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే జంటలని స్టేజ్ మీదకి పిలుద్దాం. ముందుగా రమ్య, కిరణ్. విజయ్, శైలజ. మోహన్, స్వాతి. గౌతమ్, అతిథి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాష్. ఎక్స్క్యూజ్ మీ, గౌతమ్ అదితి కాదు, గౌతమ్ అహల్య. ఇందులో అలాగే రాసిందండి. తప్పుగా రాసుంటారు, కరెక్ట్ చేయండి. గౌతమ్ అదితి కాదు, గౌతమ్ అహల్య. సరేనండి. గౌతమ్, అహల్య, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాష్. రండి. ప్లీజ్, ఇదంతా ఏమొద్దండి. ఏం కాదు, సరదాగా ఉంటుంది, రండి. నాకిష్టం లేదండి. మీకు కాస్త రిలీఫ్గా ఉంటుందని తీసుకొచ్చానండి. రిలీఫ్ కాదండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటివి ఉంటాయని నాకు ముందే తెలిస్తే అసలు నేను వచ్చుండేదాన్నే కాదు. ఇక్కడ దాకా వచ్చి వెళ్ళకపోతే బాగోదండి. గౌతమ్, అహల్య స్టేజ్ మీదకి రావాలి.